Hi all, Kavya here, nutrition advisor from the Wellsense community, dealing with the weight management, diabetes management, PCOD, thyroid infertility, and other autoimmune diseases. లిప్స్ డ్రై అవ్వటము, కళ్ళు మసకబారినట్టు అనిపించటం, అలసట ఇవన్నీ కూడా వైటమిన్ B2 డెఫిషియన్సీ అయి ఉండొచ్చు. వైటమిన్ B2 ఆర్ రైబోఫ్లావిన్ ఇది ఎనర్జీ ప్రొడక్షన్లోను, యాంటీ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్లోను, స్కిన్ అండ్ ఐ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ వైటమిన్. వైటమిన్ B2 FAD, FMN అనే 2 కోఎంజైమ్స్గా డివైడ్ అయ్యి మనం తీసుకుంటున్న కార్బోహైడ్రేట్స్ని బ్రేక్ డౌన్ చేసి ఏటీపీగా కన్వర్ట్ చేయటంలోను, ఫ్యాట్స్ని ఆక్సిడైజ్ చేసి ఎనర్జీగా కన్వర్ట్ చేయటంలోను, ప్రోటీన్ మెటబాలిజంలో అమైనో యాసిడ్స్ని ప్రాసెస్ చేయటంలోను ఈ ఎంజైమ్స్ యాక్టివ్గా పనిచేస్తాయి. యావరేజ్గా ఒక అడల్ట్ పర్ డే 1.1 mg నుంచి 1.3 mg వరకు వైటమిన్ B2 తీసుకోవాల్సి ఉంటుంది. వైటమిన్ B2 రిచ్గా ఉండే ఫుడ్ సోర్సెస్ ఏంటి అంటే పాలు, గుడ్లు, చేపలు, బాదం, పాలకూర, ఆకుకూర, పప్పులు, ధాన్యాలు, వెజ్ అండ్ నాన్ వెజ్ సోర్సెస్ అన్నీ కూడా తీసుకోవచ్చు. కీ పాయింట్ ఏంటి అంటే వైటమిన్ B2 సన్లైట్ ఆర్ ఫ్లోరోసెంట్ లైట్కి సెన్సిటివ్గా ఉంటుంది. ఎప్పుడైతే సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతుందో ఇది బ్రేక్ డౌన్ అయిపోయి పొటెన్సీని తగ్గిపోతుంది. పాల పదార్థాలు సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వకుండా, కట్ చేసిన కూరగాయలు కౌంటర్ మీద ఎక్కువసేపు వదిలేయకుండా స్టోరేజ్ విషయంలో, యూసేజ్ విషయంలో జాగ్రత్తలు పాటించాలి.